వైసీపీ నుంచి వంశీ నాని అవుట్, జగన్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలా పెట్టాను? నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ అవుట్ అయిపోతున్నారా? ఎందుకని వంశీ నాని ఈ మధ్య యాక్టివ్గా ఉండటం లేదు? వంశీ నాని ఇద్దరు నియోజకవర్గాలు, గన్నవరం ఒకటి, గుడివాడ, ఈ రెండు నియోజకవర్గాల్లో ఏమవుతుంది? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పడుకోబెట్టేశారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? గుడివాడ అండ్ గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? సో ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అసలు కొడాలి నానికి, వల్లభనేని వంశీకి ఏమైంది అని చెప్పేసి మాట్లాడుకుంటే గనక ఫస్ట్ మనం వంశీ గురించి మాట్లాడుకుందాం. వంశీ 2009లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆయనకి లైఫ్ ఇచ్చింది, రాజకీయంగా టికెట్ కూడా ఇచ్చింది. అయితే ఆయన ఓడిపోయారు. కానీ ఓడిపోయారు కదా అని తీసి పక్కన పడేలేదు తెలుగుదేశం పార్టీ. ఆయన్ని గన్నవరం నియోజకవర్గంలో అడ్జస్ట్ చేసింది. దాసరి బాలవర్ధన్ రావుని కన్విన్స్ చేసి వంశీని తీసుకువెళ్ళి గన్నవరంలో టికెట్ ఇచ్చి పోటీ చేయించి గెలిపించుకుంది. ఆ తర్వాత 2019లో కూడా మళ్ళీ టికెట్ ఇచ్చింది. వంశీ 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయినప్పటికీ కూడా పార్టీ పట్ల ఎంత లాయల్గా ఉన్నారు, ఎంత విశ్వసనీయతతో ఉన్నారని చెప్పేసి అడిగితే మాత్రం క్వశ్చన్ మార్కే. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య జగన్మోహన్ రెడ్డి ఒకసారి విజయవాడ వస్తే విజయవాడ నడిబొడ్డుని జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకున్న మహానుభావుడు వంశీ. ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి పూర్తి వైరి పార్టీ, ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతని ఆలింగనం చేసుకుని ఆహ్వానం పలికిన ఘనుడు వంశీ. ఎందుకని అని అడిగితే అక్కడ ఆ పార్టీలో ఉన్నది కొడాలి నాని. ఇక్కడే కొడాలి నాని ప్రస్థానం గురించి చెప్పాలి. కొడాలి నాని మొదటి నుంచి నందమూరి హరికృష్ణకి నమ్మిన బంటు లాంటివాడు. సో ఇక అలాగా ఆయన్ని పట్టుకుని ఆయన ద్వారా తెలుగుదేశం పార్టీలో 2004లో టికెట్ తెచ్చుకున్నాడు. 2004, 2009 రెండు సార్లు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాడు. అయితే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తెర మీదకి వచ్చి రాజకీయం చేయటం మొదలుపెట్టారు. 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపిస్తే 2012లో కొడాలి నాని వెళ్ళి వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు చెప్తారు కదా విలువలు, విశ్వసనీయతలని. మరి ఆనాడు 2009లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచిన కొడాలి నాని ఎందుకని 2012లో వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు? సో ఇక ఆ మాట పక్కన పెడితే 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు. సో ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు 2014లో. అంటే ఆత్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది, దేహం తెలుగుదేశం పార్టీలో ఉంది. సో కాబట్టి దేహం ఆత్మని రెండు వేరు చేయలేరు. అందుకనే 2019లో కూడా వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినా ఎలాగైతే కొడాలి నాని 2009లో తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకుని గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2012లో జాయిన్ అయ్యారో వంశీ కూడా అంతే. 2019లో తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకుని ఇక్కడే గెలిచి 2020లో వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కొడాలి నాని వేలు పుచ్చుకుని మరీ వంశీని నడిపించుకుంటా తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. సో ఎవరు ఏ పార్టీలోకైనా మారచ్చు, తప్పులేదు. ఒక పార్టీలో టికెట్ తీసుకుని ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోయిన, అంటే ఒక పార్టీలో టికెట్ తీసుకుని ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేసి ఇంకో పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో టికెట్ తీసుకుని ఈ పార్టీలో లైఫ్ ఎంజాయ్ చేసి, పొలిటికల్ లైఫ్ని ఎంజాయ్ చేసి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇదే పార్టీ అధినేతని బండబూతులు తిట్టడం ఏదైతే ఉందో అది మాత్రం జనం మర్చిపోలేకపోయారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మర్చిపోలేకపోయారు. అలాగే కార్యకర్తలు కూడా మర్చిపోలేకపోయారు, దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక్కడ కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికి, జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, అలాగే పవన్ కళ్యాణ్ని ఎన్ని బండబూతులు తిట్టారో అందరం విన్నాం. పకోడీ నా కొడుకులని, చిల్లర కొడుకులని, ఇలాంటి మాటలు అసలు సభ్య సమాజం యాక్సెప్ట్ చేయలేని మాటలు, రాజకీయ వేదికల మీద వినకూడని మాటలు, అనకూడని మాటలు అన్నీ కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడేశారు. ఇక వల్లభనేని వంశీ అయితే ఇంకొక అడుగు ముందుకేసి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దేవిని ఇష్టం వచ్చినట్టుగా క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడ్డాడు. లోకేష్ పుట్టుక గురించి అనరాని మాటలు అన్నాడు. చంద్రబాబు నాయుడు కన్నీటికి కారణమయ్యాడు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మనసుని బాధింపజేశాయి, క్రోధం పెరిగేలా చేశాయి, ఉక్రోషం పెరిగేలా చేశాయి వల్లభనేని వంశీ మీద, కొడాలి నాని మీద. ఇక నారా చంద్రబాబు నాయుడిని కొడాలి నాని తిట్టినని తిట్లు ఇంకా ఎవరు తిట్టుండరు. నారా చంద్రబాబు నాయుడు అయితే రాజకీయాల్లో ఉన్నారు, సరే తిట్టాడు అనుకుందాం.
లోకేష్ అయితే రాజకీయాల్లో ఉన్నాడు, సరే ఆయన్ని కూడా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి తిట్టాడు అనుకుందాం. భువనేశ్వర్ని కూడా విమర్శించాడు అని అంటే సరే, నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దేవిని కూడా విమర్శించాడు అనుకుందాం. అయినా రాజకీయాలకి ఆవిడికి సంబంధం లేదు. భువనేశ్వరి దేవిని కూడా కొడాలి నాని విమర్శించాడు. అయితే ఇక్కడ భువనేశ్వరి దేవితో వదిలిపెట్టలేదు. అసలు బ్రతికి లేని వ్యక్తిని, అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని చంద్రబాబు నాయుడు తండ్రి ఖర్జూర్ నాయుడిని కూడా విమర్శించాడు. అంటే చంద్రబాబు నాయుడు తండ్రి ఖర్జూర్ నాయుడు వచ్చినా, వాళ్ళ నాన్న లవంగం నాయుడు వచ్చినా, వాళ్ళ నాన్న కిస్మిస్ నాయుడు వచ్చినా, వాళ్ళ నాన్న యాలకుల నాయుడు వచ్చినా అని చెప్పేసి ఇలా చంద్రబాబు నాయుడు పూర్వీకులందరినీ కూడా కించపరిచేలా మాట్లాడాడు. 7 తరాలని లెక్కబెట్టి తిట్టాడు అంటారు కదా, అలా తిట్టాడు కొడాలి నాని. సో వాళ్ళిద్దరినీ కూడా అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు క్షమించలేనంతగా వాళ్ళే వాళ్ళపైన అంత ద్వేషాన్ని క్రియేట్ చేసేలా చేసుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ద్వేషిస్తున్నారో లేకపోతే నార్మల్ ప్రజానీకం వీళ్ళని వ్యతిరేకిస్తున్నారో, వీళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నారంటే అనుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది. వీళ్ల వల్లే పార్టీకి డ్యామేజ్ అయింది, కొడాలి నాని వల్లభనేని వంశీ వల్లే పార్టీకి 2024లో తీరని నష్టం జరిగింది, కేవలం 11 సీట్లకి పడిపోయింది అంటే వీళ్ల ప్రభావం చాలా ఎక్కువ ఉంది. అంటే మిగతావి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు, అనాలోచిత నిర్ణయాలు, మద్యం పాలసీలు, ఇసుక పాలసీలు ఇవన్నీ ఒక ఎత్తు, వీళ్ళిద్దరు వ్యవహారం ఒక ఎత్తు, వీళ్లతో పాటు రోజా కూడా ఉందనుకోండి. మనం ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సో అవన్నీ ఇప్పుడు మళ్ళీ ప్రస్తావిస్తే ఈ వీడియో నిడివి సరిపోదు. సో ఇక విషయానికి వస్తే ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గం అలాగే గుడివాడ నియోజకవర్గం ఈ రెండింటి మీద దృష్టి పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి వీళ్ళిద్దరూ అసలు అత్తాపత్తా లేరు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏమైపోయారో తెలియదు. చానాళ్ల పాటు వంశీ బయటకు రాలేదు. కానీ ఒకానొక టైంలో అప్పట్లో గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసులో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేశాడు కదా వంశీ. ఆ సత్యవర్ధన్ మళ్ళీ బయటకు వచ్చి కేసు పెట్టడం వల్ల 190 రోజులు ఏమో జైల్లో ఉండొచ్చాడు. 130 రోజులు 190 రోజులు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో పెట్టండి ఎన్ని రోజులు వంశీ జైల్లో ఉండొచ్చాడని. సో అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా వంశీని ఇంకా కేసులు వెంటబడుతున్నాయి. మళ్ళీ ఈ మధ్య విజయవాడలోని మాచవరం ప్రాంతానికి సంబంధించిన సునీల్ అనే వ్యక్తి తనని గతంలో వంశీ బెదిరించాడు, చంపపోయాడు అని చెప్పేసి హత్యా ప్రయత్నం కింద తన మీద ఇంకో కేసు పెట్టాడు. సో ఆ కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి సంబంధించి అరెస్ట్ చేయడానికి వెళ్తే వంశీ అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు హైకోర్టులో ఊరట లభించింది. మరి ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. కలుగులోకి వెళ్ళిన వంశీ బయటకు రావాల్సి ఉంది. మొత్తం మీద వంశీ అజాబజా లేకుండా పోయాడు. సో ఇప్పుడు చూస్తే గన్నవరంలో అసలు ఇన్ఛార్జి ఎవరూ లేరు. వంశీ అని పేరుకి ఉన్నాడే కానీ వంశీ ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉంటున్నాడు. వంశీకి అసలు 2024 ఎన్నికల్లోనే పోటీ చేయడం ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి బలవంతంగా పోటీ చేయించాడు వంశీని. ఇక గన్నవరం నియోజకవర్గంలో వంశీ తర్వాత ఎవరు అని చూస్తే వంశీ ఇంట్లోనే తన వైఫ్ పంకజశ్రీనో ఏదో ఉంది ఆవిడ పేరు. వంశీ వైఫ్ నేను ఉంటాను, నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఉంటాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి అంటున్నారట. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం పంకజశ్రీకి ఇవ్వడానికి, నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వడానికి వెనకాడుతున్నారు, వెనకంజ వేస్తున్నారు. ఎందుకంటే వంశీ మాట్లాడిన బూతులు ఇంకా మర్చిపోలా జనం. సో కాబట్టి ఆవిడికిస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అదే ఇంట్లో మనిషి కదా, ఆయనతో కాపురం చేసిన వైఫే కదా ఇన్నాళ్ళు. సో మరి గతంలో ఆయనకి ఉన్న బ్యాడ్ ఇమేజ్ ఈవిడకు కూడా వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఓట్లేరు వచ్చే ఎన్నికల్లో కూడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. సో కాబట్టి ఎవరినైనా తీసుకొద్దామంటే దుట్టా ఫ్యామిలీ నుంచి తీసుకొద్దామంటే వాళ్ళు కూడా డాక్టర్స్ హైదరాబాద్లో ఉంటున్నారు ఎక్కువగా. వాళ్ళు అసలు ఇంతవరకు జనాల్లోకి వచ్చింది లేదు. దుట్టా రామచంద్రరావు తప్ప ఆయన కుమార్తె కానీ వాళ్ళ అల్లుడు కానీ ఇప్పటి వరకు ఎక్కువగా తిరిగింది లేదు, చాలా తక్కువ. పైగా వంశీనే వాళ్ళని గతంలో డ్యామేజ్ చేసేశాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన గెలుపు కోసం వంశీ వీళ్ళందరినీ కూడా డ్యామేజ్ చేశాడు. యార్లగడ్డ వెంకట్రావు ఉంటే 2024లో కూటమి సునామీలో అసలు వంశీని అడ్రస్ లేకుండా చేసేసాడు అనుకోండి. పైగా వంశీ మీద ఉన్న వ్యతిరేకత గన్నవరం నియోజకవర్గంలో ఆ స్థాయిలో ఉంది. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా వంశీని నానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంత తీవ్రంగా అంటే అసలు మా వాళ్ళని చెప్పుకోవడానికి మాకే సిగ్గేస్తోంది అంటున్నారు కొంతమంది. సో ఇలాంటి సమయంలో మళ్ళీ వంశీకి కానీ వంశీ వైఫ్కి కానీ ఇస్తే గన్నవరం నియోజకవర్గం 2029లో కూడా పోగొట్టుకోవటం ఖాయమని జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. కాబట్టి కొత్త వాళ్ళ కోసం ఎదుగుతున్నాడట. ఇదే క్రమంలో కొడాలి నాని గుడివాడకి సంబంధించి కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురవుతోంది. అక్కడ ఆ పార్టీ అధినేతకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి కొడాలి నాని ఇప్పటివరకు అడ్రస్ లేడు. ఎక్కువగా హైదరాబాద్లోనో లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఫారెన్లోనూ ఉంటూ వస్తున్నాడు.
హార్ట్ ఆపరేషన్ కోసం ఆ మధ్య ఫారెన్ వెళ్ళాడు. చాలా కాలం తర్వాత వచ్చాడు కొడాలి నాని. వచ్చిన తర్వాత ఈ మధ్య బయటకు వచ్చి నేను యాక్టివ్గా ఉంటాను, ఇక మీదట పార్టీ వ్యవహారాలన్నీ కూడా యాక్టివ్గా చూసుకుంటాను, గుడివాడ నియోజకవర్గానికి నేనున్నాను అని చెప్పేసి ఒక సిగ్నల్ ఇచ్చాడు. ఇచ్చిన దగ్గర నుంచి లోకేష్ టార్గెట్ పెట్టాడట. కొడాలి నాని హెల్త్ సెట్ అయింది, రెడీగా ఉండండి, కేసులన్నీ కూడా తిరగదోడండి అని చెప్పేసి. అధికారులంతా కూడా 2019 నుంచి 24 వరకు కొడాలి ఎలాంటి అకృత్యాలు చేశాడు, ఎలాంటి అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డాడు అన్నీ కూడా తిరగదోడుతున్నారు. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు కదా, దాని మీద కూడా విజిలెన్స్ విచారణ జరుగుతోంది కొడాలి నానికి సంబంధించి. ఎప్పుడు మూసేస్తారో తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గుడివాడకి సంబంధించి కూడా మరో నేతను వెతికే పనిలో తీవ్రంగా సెర్చింగ్లో ఉన్నారట. మరి కొడాలి నానికి కూడా 2029లో అవకాశాలు అంతంత మాత్రమే అని తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని పోటీ చేయటం డౌటే అని సమాచారం అందుతోంది. అయితే మరి ఎవరుండొచ్చు కొడాలి నాని ప్లేస్లో? ఆయన తమ్ముడు కుమారుడు వస్తాడు తెర మీదకి, ఆయన రాజకీయ వారసుడు ఆయనే అని చెప్పేసి గతంలో కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చాయి, కొన్ని మాటలు వచ్చాయి. మరి అతగాడిని ఇప్పుడు తెర మీదకి ఏమైనా తీసుకొస్తారా? కొడాలి నాని తమ్ముడు కొడుకుని ఏమైనా తెర మీదకి తీసుకొస్తారా? లేదా ఇంకా ఎవరినైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అవకాశం ఇస్తారా? చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మాత్రం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడట. గుడివాడ అండ్ గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా యాక్టివ్ అవ్వాలి వీళ్ళిద్దరూ. యాక్టివ్ అవ్వని పక్షంలో కొన్ని రోజుల్లోనే కొత్త వాళ్ళని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. మరి కొత్త వాళ్ళని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొస్తారా, లేకపోతే వంశీని నానిని ఇద్దరిని బుజ్జగించి బాబు మీరు తప్ప ఇంకెవరు దిక్కులేదు, గన్నవరం గుడివాడ నియోజకవర్గాల్లో మీరే ఎలాగో యాక్టివ్ అవ్వండి, కేసులన్నీ అయిపోయేదాకా వెయిట్ చేయండి, కేసులుంటే జైలుకు వెళ్ళండి, కేసులు లేకపోతే వచ్చి నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉండండి అని బతులాడతాడా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.